అన్న ఇంకొక అంశం చెప్పండి అన్న, ఈ 10 ఏళ్ల కాలంలో నువ్వు ఉద్యమకారుడు, ఏ లక్ష్యం కోసం అయితే నీ జీవితాన్ని పనంగా పెట్టినావు, కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఆ లక్ష్యాలు నెరవేరినాయని? ఎక్కడ ఏం నెరవేరలేదన్న. అసలు నెరవేరిందా అని అడగడానికి మనం ఒకసారి ఆలోచించాల్సింది ఏంటంటే, అసలు ఉద్యమకారులను పట్టించుకున్నారా అన్న? ఇప్పుడు నీ కొడుకు, నీ కూతురు, నీ అల్లుడు పదవులు అనుభవించారు, ఎంతో వెనకేసుకున్నావు. ఎంత వెనకేసుకున్నావో అసలు ఉద్యమకారులు అసలు రావడానికి కారణం ఉద్యమకారులు. మరి వాళ్ళని పట్టించుకున్నావా? వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ కుటుంబాలు ఏంది, వాళ్ళు బ్రతికుర్రా సచ్చిరా, వాళ్ళకంటే ఒక గౌరవం, సముచిత గౌరవం ఇచ్చిండా ప్రభుత్వం? సాగు నోట్ల తలకాయ కేసీఆర్ ఒక్కడే తెచ్చిన, నేనే తెచ్చిన తెలంగాణ, నేనే ఎవడబ్బా సొత్తు కాదు, ఎవడు తేలేదన్నా. విద్యార్థులం మేము, మా ప్రాణాలు మా కుటుంబాలు పోయినా పర్లేదు, సాధించుకుంటాం, మా జీవితాలు నాశనం చేసుకొని ఇట్లున్నాం. శ్రీకాంతచారి ఉన్న ఇంతే చేస్తాడన్నా. శ్రీకాంతచారి ఒకవేళ సగం గాలి బ్రతికుండి ఉంటే ఇదే నాకు పట్టిన గతే పట్టేది. నా ఒకటి ఎందుకు చెప్పాలనుకున్నా అంటే, నీకు గౌరవం దక్కాలని కోరుకున్నాను, నేను కోరుకుంటున్నటువంటి. ఇప్పుడు నేను ఈ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో చేస్తూ ఉంటే కేటీ రామారావు అండి ఇటువంటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మల్లన్న గెలవద్దు, ఈ పేదోళ్ళ మంచి కోరుకుంటాడు గెలవద్దు అనేటువంటి కుట్రలు. నిజంగా మల్లన్నను ఈ 10 సంవత్సరాల కాలం నుంచి నువ్వు అబ్జర్వ్ చేస్తున్నావు కదా? చేస్తున్నా. ఎప్పుడన్నా మల్లన్న మోసం చేసిండు ఏమన్నా నీ దృష్టికి వచ్చిందా అన్న? మల్లన్న మోసం చేసినట్టు ఎప్పుడు రాలేదు. ఏం చేసినా గుడ్ ఆర్ బ్యాడ్, ఒకళ్ళని మందలించినా లేకపోతే ఒకళ్ళకి సజెషన్స్ చెప్పినా లైవ్ పెట్టి చెప్పడం అయితే నేను చూసింది అది. ఎందుకంటే మల్లన్న గారు ఎప్పుడైనా సరే డైరెక్ట్ లైవ్లో పెట్టిండు. మీకు ఎన్నో ఛాలెంజ్, కేటీఆర్కి కేసీఆర్కి ఎన్నో ఛాలెంజ్లు వేసిండు. రా చూసుకుందాం, నీ హిస్టరీ మొత్తం తీసుకొచ్చి పెట్టినా అని చెప్పినప్పుడు కేటీఆర్ గారు రియాక్షన్ లేదు. ఎందుకు? దొంగ రియాక్షన్ ఉండదు దొంగ దగ్గర. ఇప్పుడు నిజాయితీగా నేనున్నా, అయ్యా కేటీఆర్ నువ్వు నాకు ఏం చేసినావు, నీ అయ్య ఏం చేసిండు, నీ అయ్య మాట ఇచ్చిండు, దగ్గర కూర్చోబెట్టు, అన్ని రకాలుగా ఆదుకుంటాం, 18 లక్షలు పెట్టి లెక్స్ ఇప్పిస్తాం, పొలం ఇస్తాం, దళితుడివి, అన్ని రకాలుగా చెప్పిండు. నువ్వు చెప్పినావు, ఏమైనా చేసిరా? మల్లన్న గారు చెప్పింది చేస్తున్నారు, మల్లన్న గారు చెప్పింది చేస్తున్నారు, సవాల్ చేస్తున్నారు. మీకు రా వచ్చి నిరూపించుకో, ఇదే స్టూడియోలో నేను కూడా ఉంటా, రా నీ మీద ఎన్నో ఎలిగేషన్స్ ఉన్నాయి, వచ్చి నువ్వు క్లియర్ చేసుకో. అంత నిజాయితీ పడ్డు అయితే అమర్లకే గౌరవం ఇవ్వనోని ఇంకెవరికి ఇస్తావు గౌరవం? నీ కుటుంబం తప్ప తెలంగాణలో బాగుపడింది లేదు, ఎవ్వడూ బాగుపడలేదు. మా జీవితాలు ఇలా నరకంలో ఉన్నాయి. కనీసం కూడు గూడు గుడ్డ ఉన్నాయా అని కూడా చూడని మీరు ఈరోజు తీన్మార్ మల్లన్న గారు ఎమ్మెల్సీగా నిలబడకూడదు అని అలా మాట్లాడడం ఎంతవరకు సబ్బో ఈ మన పట్టభద్రులకు తెలుసు. బిడ్డ గుర్తుపెట్టుకో, నేను మార్క్ మై వర్డ్స్, ఈరోజు జరుగుతున్న ఎన్నికలు మల్లన్న గారు విజయం కన్ఫామ్ అయిపోయింది. నువ్వు కాదుగా, నీలాంటి వాళ్ళు 10 మంది వచ్చినా ఏమీ చేయలేరు. ఎందుకంటే పట్టభద్రులకు తెలుసు ఈ 10 సంవత్సరాల్లో ఎవరేం చేసిరని. అయ్యా 10 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేసినాం చెప్పటం కాదు, అన్నం వండి పక్కన పెట్టి పెడతాం అంటాం కాదండి. కడుపు నింపడం అనేది అది ఆనందం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదట జరిగింది అదే. 30,000 ఉద్యోగాలు ఇచ్చినారు రేవంత్ రెడ్డి గారు. ఇది నేను గర్వంగా చెప్తా. ఆయన ఏం చేసినారు, మేమే పీకినాం అని చెప్పారు కదా. మీరేం పీకురా, వచ్చి చూపిద్దురా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, వచ్చిన 2 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు ఇచ్చి తీర్చింది.